వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఒకనొక సమయంలో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలువడినటువంటి పరిస్థితి. మరి అటు బాలీవుడ్ వెళ్ళినా ఏ చిత్ర పరిశ్రమకి వెళ్ళినా అంతగా క్లిక్ అవ్వదు. సో మరోసారి టాలీవుడ్ లోనే తన పరీక్షించుకోవాలనుకుంటుంది పూజా హెగ్డే. మరి ఈసారి ఆ అమ్మను ఆచితూచి అడుగువేయాలనుకుంటుంది. మరి ఇప్పుడు ప్రస్తుతం అల్లు అర్జున్ కి జోడీగా నటించబోతుందా అంటే అవుననే సమాధానం ఇస్తుంది. మరి ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్నటువంటి సినిమాపై అందరికీ ఎంత హైప్ ఉందో మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరి అటు రాకాలో కూడా ఈ సినిమా టైటిల్ ని అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ప్రకటించినటువంటి సంగతి. సో ప్రస్తుతం అల్లు అర్జున్ రాక అయిపోయిన తర్వాత లోకేష్ గణకరాజు దర్శకత్వంలో నటిస్తున్న సంగతి కూడా, అంటే లోకేష్ గణకరాజు దర్శకత్వంలో బన్నీ మూవీ రాబోతున్న సంగతి కూడా తెలిసిందే. సో ప్రస్తుతం రాక పైన మంచి హైప్ ఉండగా ఇప్పుడు మరి లోకేష్ గణకరాజు దర్శకత్వంలో బన్నీ చేయబోతున్నటువంటి మూవీ పైన ఒక న్యూస్ వస్తుంది. అదే ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించబోతుందని టాక్ వినిపిస్తుంది. సో దాదాపు పూజా హెగ్డేని ఖరారు చేసినట్టుగా కూడా వినిపిస్తున్నాయి. మరి ఒకవేళ ఇదే నిజమైతే మరి ఏదైతే ఆచితూచి అడుగులేయాలని పూజా హెగ్డే అనుకుంటుందో ఆమెకు ఒక మంచి అవకాశం వచ్చినట్టే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పుష్ప సినిమా తర్వాత అన్ని భారీ బడ్జెట్ సినిమాలు తీస్తున్నారు అల్లు అర్జున్. మరి ఇప్పటికే అట్లీ దర్శకత్వంలో బన్నీ రాక సినిమాలో నటిస్తుండగా అది కూడా భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. సో మరి ఇటువంటి నేపథ్యంలోని ఇకపై అన్ని కూడా భారీ బడ్జెట్ మూవీస్ లో ఆచితూచి పాన్ ఇండియా లెవెల్లో అల్లు అర్జున్ తనదైన శైలిలో మూవీస్ తో దూసుకెళ్ళిపోతుండగా ఇప్పుడు నెక్స్ట్ మూవీలో అల్లు అర్జున్ సరసన నటించే ఛాన్స్ కొడితే పూజా హెగ్డేకి మళ్ళీ టాలీవుడ్ లో మళ్ళీ మంచి అవకాశాలు వస్తాయని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ పూజా హెగ్డేని దాదాపు ఖరారు చేసినట్టుగా కథనాలు అయితే వినిపిస్తున్నాయి. దీనిపైన అయితే అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. అధికారిక ప్రకటన వచ్చే వరకు కూడా మనం వేచి